వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ మన యాత్రలో పాల్గొన్న పెద్దలు రాష్ట్ర పార్టీ ప్రేమైన ముందుగా ఏడూల బయ్యారం ఈ ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనడానికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నారు. అలాగే ఈ మధ్యకాలంలోనే మరణించినటువంటి మన ప్రియతమ నాయకుడు అయోధ్య గారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నారు. మొన్న ఎన్నిక జరిగింది బీహార్ లో. నబీన్ అని ఇవాళ బీజేపీ అధ్యక్షుడు అయ్యాడు. ఆయన ఆ నియోజకవర్గం ఎప్పుడు వాళ్ళదే, 30 ఏళ్ల నుంచి వాళ్ళదే. మొన్న కూడా ఆయన గెలిచాడు మన జనరల్ ఎలక్షన్ లో. ఇప్పుడు ఈ గొడవ తర్వాత ఆయన అధ్యక్షుడు అయ్యాడు, జాతీయ అధ్యక్షుడై రాజీనామా చేశాడు. అంతే కదండి. ఒక ఆయన అన్నాడు కుక్కర్ పెట్టినా గెలుస్తుంది బీజేపీ తరఫున అన్నాడు. ప్రశాంత్ కిషోర్ అని పోటీ చేస్తే ఇవాళ కుక్కను తరిమి కొట్టినట్టుగా కుక్కలను తరిమి కొడతారు, పిచ్చి కుక్కని. అట్లా వాళ్ళని తరిమి కొట్టి కొత్త మార్పు తీసుకొచ్చారు. అది మార్పు. జరూరీ బదలా జరూరీ హాయ్ మార్పు తథ్యం. అదిగా మార్పు మొదలైంది. అందువల్ల మీ అందరినీ కోరుతున్నాను. ఇక్కడ మన పెనపాక నియోజకవర్గం సంబంధించి చాలా మంది అనుకోవచ్చు కమ్యూనిస్ట్ పని అయిపోయిందని. కమ్యూనిస్టుల పని అవ్వటం కానీ, కమ్యూనిస్టులని అంతం చేయటం కానీ, కమ్యూనిస్టులు లేకుండా చేయటం కానీ ఎవరి వల్ల ఈ భూ ప్రపంచంలో కాదు, ఎవరి వల్ల కాదు. మా అయోధ్య లేడు. అయోధ్య ఉంటే వాళ్ళు సంతోషపడేవాడు. అయోధ్య లేకపోయినా ఇంతమంది వందలాది మంది ఉన్నారు. నేను లేకపోయినా ఉంటారు. మా కొమరయ్య గారు లేకపోయినా ఉన్నారు. గురుప్రసాద్ గారు లేకపోయినా ఉన్నారు. రజపతి గారు లేకపోయినా ఉన్నారు. నేను పార్టీ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ కొండయ్య గారు, మైసా కొండయ్య గారు లేకపోయినా ఉన్నారు. వీరభద్రం గారు లేకపోయినా ఉన్నారు. ఉంటారు. ప్రజలు ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుంది. ఎర్రజెండా ఉన్నంత కాలం పేదవాడి తరపునే నిలబడుతుంది. రేపు పిల్లపాకు కూడా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఓట్లు కావాలంటే కమ్యూనిస్టు స్నేహం. ఓట్లు అయిపోయిన తర్వాత ఇదంతా చూసా ఏడు దాటే వరకు ఓడ దాటినాక ఏడు దాటి మేమేం పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు. కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్ కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. నాకు వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని. ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పతనం మీరే రాసుకుంటే, మీ పతనానికి సంబంధించి మీరే దానికి శిలాపలకం తయారు చేసుకుంటే, దాన్ని ఏమంటారు, మీ శ్మశాన వాటికి ఉంటుంది శవపేటికను మీరే తయారు చేసుకుంటే మేమేం చేయలేం. అందుకని చెప్తున్నాను, కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలో చూసావా, ఒక్కే కదా అని పీకితే పీక కోస్తామని. అదే పద్ధతిలో ఒక్కే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. భయపడే సమస్య లేదు. కమ్యూనిస్టులు మనం నిజాయితీగా ఉండేవాళ్ళం, చివరి వరకు ధైర్యంగా ఉండేవాళ్ళం. పోరాటాలకు మారిపోయారు కమ్యూనిస్టులు. పేద ప్రజలకి ప్రతిరూపం కమ్యూనిస్టులు. ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ సమస్య వచ్చినా, ఎక్కడ అన్యాయం జరిగినా ఉండే జెండా ఎర్ర జెండా. అందువల్ల రేపు భవిష్యత్తులో ఎక్కడో నాకు తెలవదు. అవసరమైతే పినపాకు కూడా పోటీ చేయాల్సి వస్తే మళ్ళా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.